హాయ్ హలో అండి. ఈరోజు వీడియోలో మన అందరికీ ఎంతో ఇష్టమైన చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడే పూరి కర్రీ చూపించబోతున్నాను. పూరి విత్ కర్రీ. మీ స్టైల్లో బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి, సాల్ట్ వేసుకొని నీళ్లు కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టాలి. నేను ఆల్రెడీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, ఎండుమిర్చి వేసి వేయించాలి. బాగా వేగిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమోటాలు, తరిగిన అల్లం, తరిగిన కొత్తిమీర వేసి వేయించాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. కొత్తిమీరని లాస్ట్లో కాకుండా ఇలా ఆయిల్లో వేసి వేపితే కూర చాలా రుచిగా ఉంటుంది. ఇందులో సాల్ట్ వేసి కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ వేసి కలపాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ఉడికించి కట్ చేసిన పొటాటో వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను. మీరు టమోటాలు వేసినప్పుడు వేసుకోండి, నేను మర్చిపోయాను. పసుపు వేసి కలుపుకున్నాక ఒక బౌల్లో 3 స్పూన్స్ శనగపిండి, దానికి సరిపడా వాటర్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని కర్రీలో వేసి బాగా కలపాలి. ఉడికించాలి. ఎంతో టేస్టీగా ఉంటే పూరి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టి డీప్ సరిపడా ఆయిల్ వేయాలి. ఇప్పుడు పూరీలో తయారు చేసుకుందాం. పూరీ పిండి నుంచి కొద్దిగా పిండిని తీసుకొని పూరీ ముద్దల్ని తీసుకోవాలి. ఈ మాత్రం సైజులో ఒక్కొక్క పిండి ముద్దల్ని తీసుకొని పొడి పిండి వేసుకుంటూ ఒత్తుకోవాలి. మరి పల్చగా ఉండకూడదు, మరి మందంగా ఉండకూడదు. ఇలా చేసుకొని పూరీని డీప్ ఫ్రై చేయాలి.